హాయ్ హలో నమస్తే మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు ఎస్ఎస్సి జీడీ నిన్న కట్ ఆఫ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కీ ఇచ్చారు. ముఖ్యంగా ఆ కీ చూసుకున్నప్పుడు మన వాళ్ళు పిల్లలు ఎస్ఎస్సి జీడీ బ్యాచ్లో దాదాపుగా చాలామంది ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ అవైలబుల్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కొంతమందికి అయితే అవుట్ ఆఫ్ సెంట్ మార్క్స్ వచ్చాయి. రీజనింగ్లో బైక్ బై మార్క్స్ రావడం, లేకపోతే 1-2 మార్క్స్ తగ్గడం, ఇలా మ్యాక్సిమం మార్క్స్తో మంచి అక్యురసీతో కూడా పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. సో ఇందులో ఇప్పుడు లాస్ట్ టైం మనం కట్ ఆఫ్ చూసుకుంటే యావరేజ్గా 55, 59, 58 అంటే 60 కంటే లోపు యావరేజ్గా +or-5 కట్ ఆఫ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాం. 60 మార్కులు దాటితే ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీలో ఏదో ఒక పోస్ట్ 100% వస్తుంది. 80 మార్కులు పైకి వస్తే 80 మార్కులు యావరేజ్గా ఇవి రా మార్క్స్ కాబట్టి రేపు కట్ ఆఫ్ మరి అక్యురసీని బట్టి నార్మలైజేషన్లో కూడా వీళ్ళకు 5 నుంచి 20 మార్కులు పెరిగే అవకాశం కూడా ఉంది. సో చాలామంది పిల్లలు అయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన దాంట్లో ఈసారి అయాన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉద్యోగాలు సాధించుకోవచ్చు. దీంట్లో వీళ్ళు ఉన్న అందరూ కూడా మ్యాక్సిమం ఏదో ఒక పోస్ట్ కంపల్సరీ వస్తుంది. సో నేను ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఒక 5 నెలల క్రితం వీళ్ళు మాకు రావడం జరిగింది. జస్ట్ 5 months బిఫోర్ ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ ఒకటి మేము స్టార్ట్ చేసిన దాంట్లో వచ్చారు. సో రిజల్ట్ సాధించాలంటే ఎలా వీళ్ళు చేసిర్రు, అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు మార్క్స్ వచ్చినాయి, మంచి మార్క్స్ వచ్చినాయి, ఖచ్చితంగా పోస్ట్ కన్ఫర్మ్ అయింది. డెఫినెట్గా ఈవెంట్స్ ఉన్నాయి, ఈవెంట్స్లో మంచిగా వాళ్ళు సాధించుకోవాలి. ఈవెంట్స్ 100% వాళ్ళందరికీ మెరిట్ నేను దగ్గర నుండి కొట్టిపిస్తా, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. సో మొత్తానికి ఈ మార్క్స్ చూసుకుంటే మాత్రం 100% ఒక మంచి కేటగిరీకి వీళ్ళు సెలెక్ట్ కాబోతున్నారు. కాబట్టి వచ్చినప్పుడు ఎలా ఉండే, కష్టపడి ఏమనిపించింది, ఇప్పుడు మార్క్స్ చూసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఆ విషయాలు మీకు చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నా. వస్తాను నేను అన్న మనోజ్ కుమార్. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు జాయిన్ అయ్యావు నువ్వు? నవంబర్ జాయిన్ అయ్యావా? సో రైట్. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా నువ్వు విన్నావు. వచ్చినప్పుడు మేము చెప్పినాం, చాలామంది కోచింగ్లోకి వస్తారు, కానీ కొంతమంది మాత్రమే ఉద్యోగాలు సాధించుకుంటారు. ఆ కొంతమందిలో మేము ఉండాలని మీరు ట్రై చేయాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళందరికీ అన్ని విషయాలు చెప్తారు. మీ డిసిప్లిన్, మీ అక్యూరసీ, మీరు కష్టపడే కష్టం, వీళ్ళు చేసేటువంటి ఆ కన్సిస్టెన్సీ, కంటిన్యూగా చదవడం, అలాంటి వాటికి రిజల్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీ కట్ ఆఫ్ చూసుకున్న తర్వాత? ఖచ్చితంగా సిఎస్ఎఫ్ 100+ వచ్చినాయి నీకు. 105 రా మార్క్స్. కట్ ఆఫ్తో ఇంకా నార్మలైజేషన్తో ఇంకా పెరిగే అవకాశం ఉంది. యావరేజ్గా 10 మార్కులు పెరుగుతాయి కావచ్చు. అక్యురసీ ఎట్లుంది? అక్యురసీ 20 ఓకే ఓకే. అయినా కూడా నీకు యావరేజ్గా ఒక 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. అది 100% నీకు సిఎస్ఎఫ్ అయితే 100% వస్తుంది. ఇవి 5 నెలల క్రితం ఇక్కడికి వచ్చినావు. వచ్చినప్పుడు ఎలా ఉండే, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది? నాకైతే బాగా అంటే ఇంప్రూవ్మెంట్ అనిపించింది సార్. రీజనింగ్ కానీ ఆథమెటిక్ కానీ. ఓకే. ఫ్యాకల్టీ అందరూ మంచిగా చెప్పారా? మంచిగా చెప్పారు సార్. మార్క్స్ నీకు మంచిగా ఇప్పుడు ఎగ్జామ్లో అన్ని మంచిగా చేయగలిగినావా? చేయగలిగాను సార్. అర్థమెటిక్ రీజనింగ్లో మీకు ఎక్కువ మార్కులు దేంట్లో వచ్చినాయి? ఆథమెటిక్ రీజనింగ్. అర్థమెటిక్ రీజనింగ్లో హైయెస్ట్ స్కోరింగ్ చేసినావు. ఓకే. ఇప్పుడు ఏమనిపిస్తుంది కట్ ఆఫ్ చూసుకున్న తర్వాత? హ్యాపీగా ఉందా? నీ రోజులు కష్టపడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందా అనిపిస్తుందా? సో వెరీ గుడ్. ఇంకా నీకు ఎన్ని నాన్న? 95. ఎప్పుడు చేరాను ఇక్కడ? 4 months. 4 months అవుతుంది. ఓకే. మార్క్స్ దేంట్లో వచ్చినాయి? ఆథమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగ్ మంచి స్కోర్ చేసినావు. స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా అవే. సో అయాన్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ వల్ల నీకు లాభం కలిగిందా? కలిగింది సార్. మార్క్స్ మంచిగా వచ్చినాయా? నీ రీజనింగ్లో ఎన్ని వచ్చినాయి? రీజనింగ్లో 17 చేసినాను. 17 చేసినావు. 70 రైటా? 17 రైట్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇలా అందరూ కూడా అంతే. నువ్వు దేంట్లో వచ్చి ఎక్కువ వచ్చినాయి? ఆథమెటిక్ రీజనింగ్. ఎన్ని వస్తున్నాయి? ఇంగ్లీష్లో ఎన్ని వస్తున్నాయి మార్క్స్? 70 వస్తున్నాయా? రా మార్క్స్ రావడం లేదు. 60 మార్క్స్ దాటితే మీరు అందరూ 60 మార్క్స్ దాటిన వాళ్ళేనా? 78 ఎన్ని వచ్చినాయి? 70 ఎన్ని వచ్చినాయి? 78 80 87 64. ఓకే. డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ క్యాస్ట్ కేటగిరీస్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఎన్నా నీకు నందిని? 84 78. వెరీ గుడ్. సో 100% ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మాత్రం ఏదో ఒక పోస్ట్కి అయితే 100% సెలెక్ట్ అవుతారు. కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈవెంట్స్లో మంచిగా ప్రాక్టీస్ చేయాలి. మన వాళ్ళు అయాన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ వాళ్ళు ఇంకెవరైతే ఉన్నారో అందరూ కూడా 88866722 నెంబర్ కాల్ చేయండి. రవి మాట్లాడతాడు. మీరు ఎన్ని మార్క్స్ వచ్చినాయిందో చెప్పండి. మీ అందరికి కూడా స్పెషల్గా ఈ ఈవెంట్స్ వరకు దగ్గరుండి నేనే ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నా. నేను రాత్రే కూర్చొని మొత్తం కూడా మార్నింగ్ ఈవినింగ్ మీకు 2 times ప్రాక్టీస్ ఉంది ఇప్పటి నుంచి. ఓకేనా? మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మనం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన. బయట వాళ్ళు ఎవరైనా రావాలనుకున్నా, మన వాళ్ళు ఎవరైనా రావాలనుకున్నా ఎస్ఎస్సి జీడీ ఈవెంట్స్ కోసం స్పెషల్గా దగ్గరుండి నేనే ఇస్తా. కాబట్టి అందరూ కూడా రావచ్చు. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ మీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇండివిజువల్గా మనం మంచిగా ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం. అప్పటివరకు అయితే జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్స్ మంచిగా చేయండి.
ఏదో కట్ ఆఫ్ వచ్చేసిందని చెప్పి ఈవెంట్ చేయకుండా ఉంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? చలో బాయ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.